కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత ఇటు చంద్రబాబు గారు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వరుసగా 2 రోజుల నుంచి భేటీ అవుతున్న నేపథ్యంలో పొత్తు గురించి ఒక క్లారిటీ వచ్చిందని, సీట్ల సర్దుబాటు విషయం కూడా కొలిక్కి వచ్చినట్లే మనకి సమాచారం అందుతున్న నేపథ్యంలో అమిత్ షా గారితో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన సందర్భంగా వాళ్ళిద్దరితో ప్రధాని మోదీ ఫోన్లో మంతనాలు చేసి ఒక క్లారిటీ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వార్తపై అసలు ఆ వార్త వాస్తవమా కాదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు. సార్, అమిత్ షా గారితో ఇటు చంద్రబాబు గారు అటు పవన్ కళ్యాణ్ గారు వరుసగా భేటీ అవుతున్నారు గత 2 రోజుల నుంచి. అయితే ఇప్పటికే సీట్ల విషయంలో, సీట్ల సర్దుబాటు విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్లుగా పొత్తు కూడా పొడిచినట్లుగా మనకైతే సమాచారం అంతూ ఉంది. అయితే అమిత్ షా గారితో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోదీ గారు వాళ్ళకి ఫోన్లో మంతనాలు జరిపినట్లుగా ఆ విషయం మీద, ఆ అంశం మీద క్లారిటీ ఇచ్చినట్లుగా ఒక వార్త అయితే బయటికి వచ్చింది. ఏంటి ఆ వార్త మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ గారు, బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీ, తర్వాత సమిష్టి నాయకత్వం ఉంటుంది అక్కడ. నిర్ణయాలు ఈయన హోంమంత్రి షా గారు చర్చిస్తానో, లేకపోతే ప్రధానమంత్రి విడిగా చర్చిస్తానో, లేకపోతే నడ్డా గారు విడిగా చర్చిస్తాం అనేది ఉండదు. వాళ్ళంతా సమిష్టిగా ఫస్ట్ సూత్రప్రాయంగా తెలుగుదేశంతో అసలు మనం పొత్తుకి వెళ్ళాలా లేదా అనేదే చాలా మేజర్ ఇష్యూ అక్కడ. ఎందుకంటే గతంలో కలిసి ఉన్నప్పటికీ మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. తర్వాత హ్యాట్రిక్ కొట్టాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రావాలి మోడీ నాయకత్వంలో. ఇది చాలా కీలకమైన అంశం. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో రాజకీయ శక్తులన్నింటినీ పునరేకీకరణ చేస్తున్నారు. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలని మళ్ళీ పిలుస్తున్నారు. తర్వాత జాతీయ స్థాయిలో ప్రాధాన్యత గల లీడర్స్ అందరినీ ఏకీకృతం చేస్తున్నారు. ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో 350 సీట్లు ఎన్డీఏ గెలవాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఏ ప్రయత్నమైనా కూడా వదలకుండా చేస్తున్నారు. ఒకవేళ కూస్తీ కాస్తి తగ్గితే కూడా ఢిల్లీ జాతీయ స్థాయిలో పార్టీలతో చక్రం తిప్పగలిగిన వ్యక్తుల్ని ఇప్పుడు వాళ్ళ గ్రూప్లో పెట్టుకోదలుచుకున్నారు. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యతను వాళ్ళు గుర్తించి ఇవాళ ఎన్ని సీట్లు వాళ్ళు తీసుకుంటారో వీళ్ళకి ఇస్తారు అనేది పెద్ద ఇష్యూ కానే కాదండి. సూత్రప్రాయంగా అసలు పార్టీలు కలుస్తాయా లేదా అనేది అక్కడ మేజర్ పాయింట్. ఇప్పుడు ఒకవేళ టీడీపీ గెలిచిన సీట్ అయినా బీజేపీకి సపోర్ట్ వెళ్తుంది, బీజేపీకి స్వయంగా గెలిచినా బీజేపీకి ప్రభుత్వానికి సపోర్ట్ వెళ్తుంది. అందువల్ల ఇప్పుడు రాజకీయంగా ఏ శక్తులు ఎవరు కూడా పర్మనెంట్ శత్రువులు కానీ మిత్రులు కానీ రాజకీయంలో ఉండరండి. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. వాళ్ళ మిత్రుడుగా ఉన్న వ్యక్తి రేపు శత్రువు అవుతున్నాడు, శత్రువు అయినాడు మళ్ళీ మిత్రుడు అవుతున్నాడు. అది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. కాలం అనేది అనేక మార్పులు చేస్తుంది, రాజకీయంలో మరీను. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత 2019 నుంచి 24 దాకా బీజేపీలో అనధికార కూటమిలో సభ్యుడైన, అధికారికంగా లేకపోవచ్చు కానీ ఆయన వాళ్ళు ఏ బిల్లు ప్రతిపాదించినా బేషరతుగా సమర్థించే పార్టీ ఏదన్నా దేశంలో ఉందంటే వైఎస్ఆర్సీపీయే. ఇంకా బీజేపీలో సభ్యులు సీనియర్లు కూడా కొన్ని బిల్లులకు అభ్యంతరం చెప్పొచ్చు, లేకపోతే సవరణలు ఇవ్వచ్చు. కళ్ళు మూసుకొని సమర్థించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లు ఏమీ అడగరు, ఆర్థిక అంశాలు అంతకన్నా అడగరు. వాళ్ళు అడిగేదల్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగతమైన కేసుల విషయంలో మీరు టచ్ చేయకుండా ఉంటే మాకు ఆ ఒక్క సహాయం చాలని అడిగే అంత దాన్ని ఏమంటారు అంటే చాలా చిన్న విషయాలకే తృప్తి పడిపోయేవాళ్ళు అనమాట. అట్లా ఆ రకంగా వాళ్ళు బీజేపీతో ప్రతి బిల్లుని సమర్థించారు తప్ప బీజేపీని ఏనాడు విమర్శించలేదు. తర్వాత రాష్ట్రానికి సంబంధించి అది స్టేటస్ స్వయం అది ఉంది కదండి, స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా అడిగిన సందర్భమే లేదు. తర్వాత 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ కనీసం లోక్సభలో ఏనాడు నోరు తెరిచి మాకు స్పెషల్ స్టేటస్ పునర్విభజన బిల్లులో ఉన్న అంశం ఇది మాకు ఇవ్వమని అడగలేదు. తర్వాత బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చే స్పెషల్ ప్యాకేజ్ ఫండ్స్ కూడా ఏమీ అడగలేదు. తర్వాత అమరావతికి నిధులు ఇస్తే కూడా మేము అక్కడ కట్టట్లేదు రాజధాని, ఆ 10,000 కోట్లు మీరు వెనక్కి తీసేసుకోమని పంపించినంత పెద్ద మనుషులు.
తర్వాత 3 రాజధానులు కడుతున్నామని చెప్పి వాళ్ళతో ఫండ్స్ గ్రాంట్స్ కూడా తెప్పించుకోలేదు వాళ్ళు, ఆ అధికారాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇంత మద్దతు ఇచ్చిన పార్టీ ఎన్ని రకాల రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలో అంత 100వ వంతు కూడా ఉపయోగించుకోవాలి. దాని మూలాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రగతి మొత్తం కూడా 20 ఏళ్ళు వెనకపోయింది అనేది సామాన్య ప్రజలు కూడా చెబుతున్నారు. ఏ విధమైన ఉపాధి పిల్లలకి రాలేదు, ఈ ప్రాజెక్టులు రాలేదు, తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగలేదు, ఇళ్ళు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గతంలో శాండ్ ఒక రీజనబుల్ రేట్లో దొరికిన నాళ్ళు బాగా కట్టుకున్నారు. దాని మూలన గ్రామ ప్రాంతాల్లో అన్ని వృత్తులు వాళ్ళకి చేతి నిండా పని దొరికింది. ఇవాళ తర్వాత గత ప్రభుత్వం పేదవాళ్ళ కోసం 5 రూపాయల భోజనం అన్నా క్యాంటీన్ అని పెడితే కూడా అది కూడా మూసేరాక నిద్రపోలేదు. ఈ విధంగా ఏ పథకమైనా సరే ప్రజలకి ఉపయోగపడే అన్నీ కూడా రద్దు చేసి కూర్చుంది. 23 దళితులకి ఇచ్చే స్కీముల్ని రద్దు చేశారు. తర్వాత 2,50,000 కోట్లు మేము వీళ్ళకి ఇస్తున్నాము బటన్ నొక్కి అని. బటన్ నొక్కి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాం? ఇప్పుడు నా తొడకోసి నాకు కూర వండి పెడితే మీరు ఇచ్చే విందు ఏముందండి? నాదే కదా మాంసం, నా తొడకోసి మీరు వండి పెట్టారు నాకు, నేను తింటే నాకేమైనా ఆనందం కలుగుతుందా? బాధే కానీ. ఇప్పుడు వాళ్ళు బాధలు పడతా వీళ్ళు ఇచ్చే 2,50,000 కోట్లతో 5 ఏళ్ళు బతికారండి, వాళ్ళ కుటుంబాలు బతికినాయండి. ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్ ఈయన వ్యూహకర్త కదా, ఆయన కూడా ఏం చెబుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు జార్ఖండ్ లాగా బీహార్ లాగా బేదలు కాదు, మధ్యతరగతి కన్నా పై ఆదాయ వర్గాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి రాయితీల కోసం నోరులు తెరిచి చూడరు, వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంట్, పిల్లలకి ఉపాధి కలగాలి, తర్వాత పరిశ్రమలు రావాలి, పౌర సౌకర్యాలు మెరుగవ్వాలి, జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి, వాళ్ళకి తినటానికి ఉండటానికి ఉందన్న విషయం ఆయన చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఇచ్చేది తిన్న తర్వాత కూడా కొంతమంది ఇస్తారు. ఇప్పుడు సపోజ్ నేను భోంచేశానండి, మీరు బఠానీలు తెచ్చిస్తే నేను కాదన్న కదా, ఇప్పుడు నోట్లో వేసుకుంటా, కానీ దాని మూలన నాకు వచ్చే తృప్తి తక్కువ. అవును, అట్లాంటి బఠానీలు ఈయన ఇచ్చిన పీనట్స్ 60,000 కోట్ల రూపాయలు మద్యం రూపంలో పేద ప్రజలు తాగకపోతే ఎవరు తాగారండి? ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చే నాసిరకం మద్యం మీద అంత రేటు పెట్టి అవన్నీ కూడా వీళ్ళ ఖజానాకి వెళ్తున్నాయి కదా, ప్రభుత్వ ఖజానా. అదేమన్నా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఆన్లైన్ కేవలం నగదు రూపంలో వెళ్తున్నాయి. ఈ విధంగా డెవలప్మెంట్. తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఎక్కడన్నా ఒక రాజధానిలో ఒక్క కొత్త బ్రిక్ పెట్టారా? తర్వాత ఫస్ట్ ఆయన రాగానే టార్గెట్ చేసింది ప్రజావేదికే కదా. ప్రజావేదిక ఎవరిదండి? ప్రజలదే, ప్రజల కోసం కట్టింది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి విధ్వంసం మీద ఉన్నావు, కానీ ఏదన్నా డెవలప్మెంట్ చేసి చూపించింది ఏముంది? కాబట్టి వీళ్ళిద్దరూ ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం రేపు బీజేపీ అధికార ఓట్లు ఇవన్నీ కూడా మళ్ళీ తిప్పి వేసుకోవాలన్నా, కొత్త పరిశ్రమలు రావాలన్నా కేంద్ర సపోర్ట్ లేకపోతే కష్టమని వాళ్ళ ఈ ఒక రకంగా రాజీ పడి వాళ్ళు వెళ్తున్నారు. ఒకవేళ కనుక నిజంగానే బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఆ ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే మైనార్టీలు అంతా దూరం అవుతున్నారని. ఇప్పుడు మైనార్టీలు కూడా సఫరర్స్ ఈ ప్రభుత్వంలో. మైనార్టీస్ ఏమి విడిగా వేరే ప్రపంచంలో లేరు, పాకిస్తాన్లో లేరు, ఆంధ్రప్రదేశ్లో అదే రోడ్ల మీద తిరుగుతున్నారు, అదే పన్నులు కడుతున్నారు. వాళ్ళు కూడా మైనార్టీలు ఏం పన్నులు తగ్గించలేదు కదండి, అదే సారా తాగుతున్నారు కదా, అన్నీ అదే అవుతున్నాయి, వాళ్ళు కూడా సఫరర్సే. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీ గతంలో అంత వ్యతిరేకత మైనార్టీలో లేదు. ఎందుకు లేదంటే యూపీలో యోగి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో మైనార్టీలు ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎందుకంటే రాజకీయంగా రౌడీజాన్ని వీటిని అనగదొక్కటంలో కూడా బీజేపీ గట్టిగా వ్యవహరిస్తుందని. తర్వాత మహిళలేమో ఈ ట్రిపుల్ తలాక్ అనే ఒక విడాకుల విధానం ఉంది కదండి అక్కడ, అది వాళ్ళకి చాలా కంటకంగా మారిపోయింది. వాళ్ళకు సామాజిక భద్రత లేకుండా పోయింది ఆ సమాజానికి, మైనార్టీస్కి. ఇవాళ అది తీసేయటం కూడా మహిళలే కాదు, కొంతమంది పురుషులు. ఇప్పుడు తండ్రికి కూతురుకి ఎవడన్నా ట్రిపుల్ తలాక్ చెబితే తండ్రికి ఎంత బాధ అండి. ఆ అమ్మాయి జీవితకాలం మళ్ళీ ఇతను పోషించాలి కదా, అతను ఒక తండ్రే కదా. అట్లాగే యువకులు కూడా వాళ్ళ పిల్లలు రేపు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అతను మామ అవుతాడు కదా. కాబట్టి మగాళ్ళు కూడా అభినందిస్తున్నారు ట్రిపుల్ తలాక్ని. అట్లా బీజేపీకి గతంలో ఉన్నంత వ్యతిరేకత ఎవరికి మైనార్టీలకు లేదండి. వాళ్ళ మైనార్టీస్ కూడా 2 ప్రభుత్వాలను చూశారు కదా. అలాగే అయోధ్య రామ మందిరంకి సంబంధించినటువంటి రాముని విగ్రహ ప్రతిష్టాపన తర్వాత అసలు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కూడా అనూహ్యంగా పెరిగింది. సో మొన్నటి వరకు వ్యతిరేకత ఉన్నటువంటి
వ్యతిరేకతగా భావించినటువంటి ఆంధ్రులు కూడా ఇప్పుడు ఆ అంశంతో పట్ల కొంచెం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత రివర్స్ టెండరింగే కాదు, ప్రగతి కూడా రివర్స్లో వెళ్ళిపోయింది 20 సంవత్సరాలు. అది అందరికీ తెలుసు, అది ఒక్కళ్ళు నష్టపడ్డారని కాదు. ఇప్పుడు అందుకే కదా వీళ్ళు అంతర్గతంగా పార్టీలో ఇన్ని మార్పులు చేర్పులు చేసుకుని, లేకపోతే ఒక మంత్రి అధికార పార్టీ మంత్రి వెళ్ళి ప్రతిపక్షంలో ఎక్కడన్నా జాతరం చూసామండి. చాలామంది సీనియర్ పార్లమెంట్ సభ్యులు కూడా అధికార పక్షం నుంచి ఎందుకు తెలుగుదేశంలో చేరుతున్నారు, వాళ్ళకి ఆ డౌట్ వచ్చేసింది ఇక ఈ పార్టీ గెలవదని. తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీని దగ్గర పెట్టుకుని ఇవాళ ఎందుకు వెళ్ళిపోతుంది, వీళ్ళు ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల అభిమానాన్ని కోల్పోయారు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఈ పార్టీ ఓడిపోతుందని. రేపు అంతకుముందు చంద్రబాబుని దగ్గరికే రాని వ్యక్తులు అరెస్ట్ చేసినప్పుడు ఖండించడానికి కానీ దేనికి ముందుకు రాని వ్యక్తులు ఇవాళ స్పెషల్గా ఆహ్వానించి మరీ భేటీలు అవుతున్నారంటే వాళ్ళు అంత పిచ్చాళ్ళ. అమిత్ షా గారు ఎవరు పడితే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడు కదా, గతంలో ఇవ్వలేదు కూడా కదా. ఇప్పుడు మరి ఆయన పిలిపించి 2 రోజులు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారితోనూ చంద్రబాబుతోనూ చర్చలు చేస్తున్నారంటే పనికిరాని వ్యక్తులతో వాళ్ళు చర్చలు చేస్తారా? కాబట్టి ఇక్కడ వీళ్ళకి ప్రజాదరణ ఉంది. ఈ పార్టీతో వెళ్తే మనం మళ్ళీ హ్యాట్రిక్ అక్కడ కొట్టగలుగుతాము. తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం వాళ్ళు కూడా గ్రహించారు. అమరావతి విషయంలో ఇతను చాలా మోసపూరితంగా వంచన చేశాడు, ఏదో ఒక రాజధాని పెట్టాలి. వాళ్ళు ఒకటే మాట మీద ఉన్నారు, ఈయనలాగా మాకు 3 రాజధానులు పెడుతున్నట్టు సమాచారం మా దగ్గర లేదనే చెప్పారు. వాళ్ళు ఉందని ఏం చెప్పలేదు. మాకు తెలిసినంత వరకు అమరావతి మాత్రమే రాజధాని అని చెబుతున్నారు. కాబట్టి రేపు అమరావతిలో ఈ 5 ఏళ్లలో ఆగిపోయింది కదండి అభివృద్ధి మొత్తం. అదే కాదు, అన్ని పథకాలు ఆగిపోయినాయి. ఇప్పుడు అన్ని పథకాలను కూడా పునఃప్రారంభించాలంటే కూడా ఒక పరిశ్రమ షట్ డౌన్ అయ్యి మళ్ళీ పరిశ్రమ స్టార్ట్ చేయాలంటే 2-3 ఏళ్ల పాటు దాన్ని హీట్ అవ్వటానికే పడుతుందండి. సిస్టమ్స్ అన్నీ, బాయిలర్ని మళ్ళీ వెలిగించాలి. ఇప్పుడు కూలైపోయింది, పరిశ్రమ చక్రాలన్నీ ఆగిపోయినాయి, రస్ట్ పట్టింది, మొత్తం రెనోవేట్ చేయాలి. రెనోవేట్ చేయాలంటేనే 2-3 ఏళ్ళు పడితే కానీ హీట్ రాదు, టెంపో. కాబట్టి బీజేపీ వాళ్ళ తెలుగుదేశాన్ని ఆహ్వానించిందంటే సీట్ల విషయంలో పెద్ద గట్టిగా పట్టరండి వాళ్ళు. మ్యాక్సిమం నా లెక్కలో నా అంచనా ప్రకారం 5 లోక్సభ స్థానాలు అడగవచ్చు. మ్యాక్సిమం ఒక 5-6 శాసనసభ స్థానాలు అడుగుతారు. టోకెన్ ఆఫ్ ఫ్రెండ్షిప్గానే కానీ అదేమీ పట్టుదల లేదు, మేము మీకు ఇన్ని ఇవ్వాలి అన్ని ఇవ్వాలని. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే బీజేపీ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో గెలిచి మళ్ళీ స్టేట్ని ప్రోగ్రెస్ వైపు నడిపించాలని. వీళ్ళు కోరుకుంటుంది ఏంటంటే బీజేపీ లాంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి గతంలో ఎట్లయితే డెవలప్మెంట్ జరిగిందో 2014 to 2019 స్పీడు అంతకు డబల్ స్పీడ్ పెట్టి పెంచాలని ఈ ప్రయత్నం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం.